నన్ను అజయ్ బాబు నన్ను కూడా అన్నాడు, నీకేం తెలుసు నీ బొందా సినిమాల గురించి చెప్పేవాడికి నీకెందుకురా అన్నాడు. ఓకే ఫైన్, అది తన అభిప్రాయం, ఇది నా అభిప్రాయం. కాకపోతే ఒక పాస్టర్గా నీకున్నటువంటి జ్ఞానం కావచ్చు, బైబిల్ మీద హిందూ గ్రంథాల మీద నీకున్న పట్టు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని బట్టి నువ్వు ఏం చేయదలుచుకుంటే చెయ్యి. అది చెప్పడం ఎందుకు, చెప్పి అందరితో మాటలు పడ్డం ఎందుకు? అసలు ఒక పాస్టర్ ఎలా ఉండాలి? ఈజ్ నథింగ్ బట్ జిరాక్స్ కాపీ ఆఫ్ యేసు ప్రభు. ఒక యేసు ప్రభువుకి అనుసంధానంగా యేసు ప్రభు యొక్క జిరాక్స్ కాపీ లాగా, నీడలాగా ఒక ప్రబోధకుడు ఉండాలి. నువ్వేమో కోపడుతున్నావు, తిడుతున్నావు, అరుస్తున్నావు, చాలా చాలా జరుగుతున్నాయి. అవి నీ గౌరవాన్ని కించపరుస్తున్నాయి, అవి నీ యొక్క క్యారెక్టర్ని తప్పు చూపిస్తున్నాయి. నువ్వు హిందూ గ్రంథాల మీద, హిందూ దేవాలయాల మీద నీకున్న పట్టు ఏదైతే ఉందో ఓకే. నేనేమనుకున్నానంటే ఒకసారి అవకాశం దొరికితే ఎంతో స్నేహభావంతోనే అడుగుతున్నా, చక్కగా కూర్చున్నాం, నా అభిప్రాయాలు నీకు చెప్తా, నీ అభిప్రాయాలు నాకు చెప్పు. నాది విన్న తర్వాత నీ మనసులో రాఘవ శర్మ గారు మీరు చెప్పింది కరెక్టే అనొచ్చేమో. అట్లాగే నేను కూడా అజయ్ బాబు ఇది ఇలా కాదు, ఇలా అయితే కరెక్ట్ ఏమో అని నేను చెప్పాను అనుకో, అర్థం చేసుకోవచ్చేమో, హెల్త్ డెబిట్ లాగా అర్థం చేసుకోవచ్చేమో. ఆ అజయ్ బాబుని పిలవడం, నలుగురు హిందువుల్ని పిలవడం, నోటికి వచ్చినట్టు రచ్చ రచ్చ చేసి మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏ బైబిల్లో ఉందయ్యా? ఏ భగవద్గీతలో ఉంది? ఏ ఖురాన్లో ఉంది? ఇతర మతాలని కించపరచు, దిగజార్చు, చండాలం చెయ్యి, ఇలాను అలాను ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఏ మత గ్రంథంలోనూ లేదు, ఏ కులాన్ని కించపరచమని ఏ శాస్త్రంలోనూ లేదు. ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు? దేనికి ఇలా మాట్లాడుతున్నారు? ఎవడికి ఇచ్చారు ఎవడికి అధికారం లేదు. నువ్వు ఎలా అంటావు పరాయి మతస్థుల్ని గొర్రెలు అని? పరాయి మతస్థుల్ని వాళ్ళు వీళ్ళని అనడానికి నీకెవడిచ్చాడు అధికారం? తప్పు కదా. మరి క్రిస్టియానిటీ వాళ్ళే తింటున్నారా గొర్రెల్ని, మేకల్ని? మరి మీరు చస్తున్నారుగా, మీరు తింటున్నారుగా, వాళ్లే కాదుగా. ఇప్పుడు గొర్రెలు ఎవరయ్యారు? మనలో మనకే సరైన ఐకమత్యం ఉండి చావలేదు, మనం ఇంకొకళ్ళ గురించి మాట్లాడటం ఎంత తప్పయ్యా? అయితే జోహార్ శ్రీరామ అనే టైటిల్ తప్పని మన హిందూ సోదరులందరూ అన్నారు, అది వాస్తవమే. చావడం నువ్వు చూసావా? లేదు. బతికొనడం మీరు చూసారా? లేదు. ఎందుకు కొట్టుకు చేస్తారు? అవును, కరెక్ట్. అదే సరయూ నదిలో వెళ్ళిపోయాడు చూడజా. ఇప్పుడు కుంభమేళాలో అందరూ వెళ్ళి మునిగారుగా, ఎంతమంది చచ్చారో తెలియదు, ఎంతమంది బతికారో తెలియదు అంటారు. అంటే ఏంటి? కాశీలోకి వెళ్ళి కావాలని కొంతమంది ప్రాణాలు వదులుతారు, మరి దాన్ని ఏమంటాం? ఆత్మత్యాగం అంటావా? కాబట్టి అజయ్ బాబు యొక్క అభిప్రాయం నాకు అర్థమైంది, తనతో స్నేహభావంగానే మాట్లాడాలనుకున్నా. కానీ నువ్వు ఒక పాస్టర్ గా ఉన్న మనిషివి, ఆ రకమైన భాష, ఆ కోపం, ఆ ఆక్రోశం, ఆ ఆవేశం ఇవి ఉండకూడదని నా అభిప్రాయం. బికాజ్ యువర్ ఏ పాస్టర్. యేసు ప్రభు యొక్క ప్రేమ పలుకుల్ని, ప్రేమ వాక్యాల్ని, ఆ ప్రేమ విధానాన్ని 10 మందికి ఏ రకంగా పంచాలి, 10 మందిని యేసు ప్రభు మార్గంలో ఎలా నడిపించాలి అని చెప్పాల్సిన మనిషివి నువ్వు అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఆలోచించాలి కదా. అలా ఉండకూడదు. మరి ఇప్పుడు ఇదంతా ఏమిటి? ఓకే, నీ సబ్జెక్టు, నీ సినిమా, నాకెందుకు? ప్రతి ఒక్కళ్ళు జోహార్ శ్రీరామ అని తీస్తున్నాడు, అది తప్పు అని మాట్లాడుతున్నారు. మరి ఆడపిల్ల గుడ్డలు ఒలువలు ఓడదీసి అత్యాచారం చేసి పరమ నీచంగా చూపిస్తున్నారు. అవి ఆపమని ఎవడు అడిగి చావడే? అవి ఆపండి. ఒక ఆడపిల్ల అత్యాచారాన్ని ఇంచు చూపిస్తున్నారు, ఇది తప్పు, ఈ సినిమాలు ఆపండి అని అడిగి చావరే? ఇది బాగుందా? తప్పు మనలో ఉంది. ఒక అత్యాచారం జరిగితే దాన్ని సినిమా కథగా తీసి ఆ అత్యాచారం ఎంతమంది చేశారు, ఏ రకంగా చేశారు, ఏ విధంగా చేశారు ఇన్ని చూపిస్తున్నారు కదా. కొవ్వొత్తులు పట్టుకుని ట్యాంక్ బండ్ కాదు వెళ్లాల్సింది, కత్తెరలు పట్టుకుని ఈ సినిమాని పట్టుకోవాలి. నేను ధర్మమే మాట్లాడతా, నాకేం భయం లేదు.
సినిమా అయితే నీకు పనికొస్తుందా? ఏది ఆడపిల్లని గుడ్డలు పీలికలు చేసి అంగాంగం చూపించి మీద పడి 5-6 అత్యాచారం చేస్తే నీకు బాగుంది, అది చూస్తావు. జోహార్ శ్రీరామ అన్నంటే మాత్రం నీకు నచ్చలా. త్రేతాయుగం నాటి రాముడి గురించి మాట్లాడుతున్నావు, కలియుగంలో ఉన్న ఆడదాని గురించి నువ్వెందుకు మాట్లాడట్లా? పట్టించుకోవట్లేదు. కట్టలు తెగే కోపం నాది. ఏం చేయను? నాకు ఏ రకమైనవి భయాలు ఆందోళన ఉండవు. ఓకే. నారసింహుడి బిడ్డని ఉండాలి అనుకుంటే భూమి మీద నా నాన్న ఉంచుతాడు, లేదు తీసుకెళ్ళిపోతాడు, నాన్నలో కలుపుకుంటాడు అనుకుంటా, అంతే. సో ఇప్పుడు జోహార్ శ్రీరామ అనే దాని మీద అందరూ నువ్వు ఎలా పెడతావు పేరు, నువ్వు ఎలా పెడతావు, నువ్వు పెట్టడం తప్పని అంటున్నారు. మరి ఆడదాన్ని ఇంత అసహ్యంగా అత్యాచారం చేసి చూపిస్తే మీరు ఎందుకు ఆపట్లా? ఎవరు మాట్లాడలేదు. ఎందుకు ఆపట్లా? నేను అజయ్ బాబుని ఒక విషయంలో ఖచ్చితంగా తప్పుపడతా. నువ్వు పాస్టర్వేనా? ఓకే. అసలు నువ్వు పాస్టర్వేనా? నిన్ను చూస్తే యేసు ప్రభువుని చూసినట్టు ఉండాలి, నిన్ను చూస్తే ప్రభువుని చూసిన ప్రేమ కనబడాలి, అవునవును. నిన్ను చూస్తే ప్రభువు ఇక్కడే ఉన్నాడు అనిపించాలి, అవును. నిన్ను చూస్తే మా కష్టాలు తొలగిపోయే యేసునాథుడు మా కళ్ళ ముందున్నాడు అనిపించాలి. అవును. ఉన్నావా నువ్వు అట్లా? ఎవడో రెచ్చగొడితే, ఎవడో మాట్లాడితే, ఎవడో ఏదో అంటే దాన్ని పట్టుకొని నువ్వు కూడా ఆవేశపడి నీ స్థానం మరిచిపోయి టపా 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 అనేస్తున్నావు. మాటలు అనేసాను. అది తప్పు. మిగతా విషయాలు తన సినిమా కాకపోతే 500 ఎపిసోడ్లు తీసుకోమను, ఎవడొద్దన్నాడు? చూసే వాళ్ళు చూసారు, లేకపోతే లేదు, అంతే కదా. కాకపోతే నువ్వు ఒక పాస్టర్గా జీవన విధానం కొనసాగిస్తున్నావు. అవును. పాస్టర్గా నువ్వు 10 మందికి మేలు చేయాలి, పాస్టర్గా 10 కాలాలు పచ్చగా ఉండాలి, పాస్టర్గా నీ కమ్యూనిటీలో నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి వాళ్ళ కష్ట నష్టాలు తీర్చే ఒక మంచి ప్రవక్తగా నువ్వు ఉండిపోవాలి. ఇది నేను కోరుకుంటున్నా. చేతనైతే అలా ఉండు, ఈ చెత్త అంతా వదిలేయి. ఇది నా సలహా అనుకో, ఏమన్నా అనుకో, వయసులో పెద్దవాణ్ణి, మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ మాట. ఎందుకని నాకు అత్యంత ప్రాణ స్నేహితులు ఉన్నారు, క్రిస్టియన్లో అత్యంత ప్రాణ స్నేహితులు ఉన్నారు. నా ఫ్రెండ్ ఉంది రూపా, క్రిస్టియన్. నా ఫ్రెండ్ ఫాతిమా ముస్లిం, నేను బ్రాహ్మణ్. మేము ముగ్గురం కలిసే భోజనం చేస్తాం. మాకు మత కుల పిచ్చులు లేవు, మాది స్నేహ కులం, మేము స్నేహితులం, ఎంతో చక్కగా ఉంటాం. వాళ్ళ ఇంట్లో నేను ఫోన్ చేస్తా, నా ఇంట్లో నా రూప ఫోన్ చేస్తుంది, ఫాతిమా ఫోన్ చేస్తుంది, మేము కలిసి చక్కగా పంచుకుంటాం కష్ట సుఖాలన్నింటినీ కూడా. మాకు మతాలతో పని లేదు. అలా మీరు ఎందుకు ఉండకూడదు? ఆలోచించండి. ఆలోచించాలా? ఎవరు మాట్లాడకపోవడం వల్లనే ఇలా తయారవుతుందేమో. నేను అదే చెప్తున్నా, ఆలోచించండి. కుదిరితే నా మొహాన్ని, నేను చెప్పిన మాటల్ని అందరికీ అందజేయండి. ఆలోచించండి అందరూ. ఇప్పుడు అసలు అజయ్ బాబు చేస్తున్నాడు అనుకో, కామ్గా చేసుకోవచ్చుగా. ఎందుకు ఈ రచ్చ? దీని మీద పెద్ద పంచాయతీ అవసరమా? పోలీస్ కేసులు, కోర్టులు, ఇవన్నీ అవసరమా? వాడు రమ్మని అసలు నోటికి వచ్చాడు మాట్లాడుతున్నారు పరమతస్తుల్ని. ఇది తప్పు. ఈ మధ్య మరీ ఒకడైతే, వాడి పేరు ఏదో ఉంది, పేరు కూడా మర్చిపోయా, గొర్రెలతో మేకలతో పోలుస్తున్నాడు. మరి వీడెవడు? ఎలక, తుంచ? తప్పు నాన్న. ఇతరులని గౌరవించాలి, అభిమానించాలి, ప్రేమించాలి. లేదనుకో పక్కకి తప్పుకో. విమర్శించడానికి హక్కు లేదు. మీ మాధ్యమం ద్వారా అదే చెప్తున్నా అందరికీ.